హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మన 2K సెలబ్రేషన్స్ అన్నమాట. సో మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇది కన్స్ట్రక్ట్ అయినాక. సో 2K కంప్లీట్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఈ 2K కాస్త 2 lakhs కావాలి, 2 million కూడా కావాలి అని కోరుకుందాం. అండ్ దాంతో పాటు ఈరోజు సెలబ్రేషన్స్ ఏం చేసుకుందాం రా. సో ఈ కేకులు, ఈ డీజేలు, ఈ డీజే మిక్స్లు మన తెలుగు సాంప్రదాయం కానే కాదు. సో మన తెలుగు సాంప్రదాయం ఏంటంటే, సో ఈ రోజే నా బర్త్డే కాబట్టి సో అసలు ఏం చేయాలి, బర్త్డే రోజు ఏం చేయాలి, ఇలాంటి సెలబ్రేషన్ అప్పుడు ఏం చేయాలో మీ అందరికి ఈ రోజు చూపిస్తా. పద వెళ్దాం. అందరు అడిగురా వెళ్తాంకి చూపెడతా అని చెప్పిన చేసేటోళ్ళు చెప్పారు, చూపెడతారు డైరెక్ట్. నాడు మన అనికేత నడిపిస్తుండు. యశ్వంత్, నువ్వే పెద్దన్నావు ఇలా జర మన వాళ్ళని జాగ్రత్త ఆడికి తీసుకొచ్చేసి. నీకు ఆల్రెడీ నేను చెప్పినా కదా, అక్కడికి తీసుకొచ్చే మన వాళ్ళకి తెలియదు ఎడిగిపోతున్నావు. ఇంకా చెప్పకురి డైరెక్ట్ ఆడికి తీసుకొచ్చేది. సరేనా? డన్. వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. ఎక్కడికనేది మీకు కూడా చెప్పా, డైరెక్ట్ చూపెడతా. చెప్తే సస్పెన్స్ తెలిసిపోతుంది. అక్కడికి కూడా ప్లాన్ చేసినో, ఏ పార్టీ ప్లాన్ చేసినో తెలిసిపోతుంది. పార్టీలు టమ్స్అప్లు కాదురా, లోపలికి వెళ్తే మీకు తెలుస్తుంది. మనం ఎక్కడికి వచ్చినాం ఒకసారి ఆ పేరు చదువురి అంటే అర్థమైందా? లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లోపలికి వెళ్దాం. నాడు హాయ్. ఏడికి వచ్చినాం అర్థమైందా మీకు? ఏమర్థమైందిరా? ఆశ్రమమా? ఇది ఆశ్రమం కాదురా, ఇది వాళ్ళకి మెంటలీ స్టేబుల్ గా లేని వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట. సో ఈ రోజు మనము మన 2K అయిపోయింది కదా, సో దాని గురించి మనం ఏం చేస్తున్నాం, కేకులు కట్ చేసిన, ఆ వెనకాల పట్టుకొని బ్లాస్ట్ చేసిన, అవంతా ఏంది మనీ వేస్ట్, నో యూజ్. ఏమైనా యూజ్ వస్తుందా దానివల్ల? ఆ కేకు తెచ్చినా కానీ పూసుకుంటా కానీ తింటామా? సో దానివల్ల అన్ని వేస్టే. అవే మనీని మనము ఇలాంటి వాళ్ళకి ఒక్క పూట అన్నం పెట్టినాం అనుకో, చాలా గొప్ప విషయం కాదు. మన 2K సెలబ్రేషన్స్ ఇవే అనమాట. ఈ రోజు వీళ్ళకి మనం ఫుడ్ పెడుతున్నాం, డొనేట్ చేస్తలేం. ఒక్క పూట మనం మన తరపు నుంచి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాం, డొనేట్ చేస్తలేం. అర్థమైంది ఈ రోజు ఏందో కాన్సెప్ట్. సో మళ్ళీ పార్టీలు చేసుకుంటారా? ఇది బెస్టా, పార్టీలు బెస్టా? ఇదే బెస్ట్ కదా, మన పార్టీ ఇదే. హాయ్ హాయ్, నమస్తే. హలో. ఇక్కడ హనుమాన్ టెంపుల్కి పోయినాం. అదే మీకు ఈరోజు లంచ్ మేమే ఇస్తాం అన్నమాట. సో వాళ్ళు మంచిగా మాట్లాడుతురు. ఇక్కడికి రాగానే అది షేక్ హ్యాండ్ అవన్నీ బాగా చేస్తుర్రా. ఆ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ అవి మన కల్చర్ కూడా కాదు, ఇదే మన కల్చర్. ఏదైనా సక్సెస్ వస్తే వేరే వానికి హెల్ప్ చేయడమే మన కల్చర్. మనం అదే పాటిద్దాం. రాముడు కూడా అదే చెప్పిండు మనకు. అంతేనా? కరెక్టేనంట. సో వెళ్దాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్న సిస్టర్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాం, వినండి. మీరు కూడా ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే ఆమె చెప్తుంది ఎలా డొనేట్ చేయాలో, ఎంత డొనేట్ చేయాలో. జాగ్రత్తగా వినండి, మీరు కూడా చేయండి. ఫుడ్ డొనేట్ చేయాలి. ఫుడ్ అంటే ఇప్పుడు బర్త్డే యానివర్సరీ ఉండవచ్చు, డెత్ యానివర్సరీ ఉండవచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ ఉండవచ్చు, ఏదైనా స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంటే వాళ్ళు ఒక గ్రాటిట్యూడ్ గా వీళ్ళకి వచ్చి భోజనం పెడతారు. ఇప్పుడు వెజ్ అయితే 7,000 తీసుకుంటాం, నాన్ వెజ్ అయితే 14,000. ప్రస్తుతానికి మాకు 280 మెంబర్స్ ఉన్నారు. 280 మెంబర్స్ ఉన్నారు. లేడీస్ సెక్షన్,
జెంట్స్ సెక్షన్. అందులో ఇప్పుడు మీకు 7,000 కుదరకపోతే కొంచెం అడ్జస్ట్ అవుతాం. మీరు ఇప్పుడు 5,000 ఇచ్చారు, దానిలో ఎంత ఇవ్వటం కుదురుతుందో మేము తయారు చేసి అంటే ఇప్పుడు ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు మనం మన మనస్ఫూర్తిగా ఏమైనా ఇవ్వాలంటే ఆ అమౌంట్. సపోజ్ బట్టలు ఇవ్వాలంటే మీరు కొత్త బట్టలు కొనినప్పుడు పాత బట్టలు వాళ్ళకి ఇవ్వచ్చు. బట్టలు కూడా ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు. ఓకే, బట్టలు నంబర్ చెప్తారు. సోప్స్, ఫినాయిల్, ఇట్లాంటి చాలా ఐటమ్స్ మాకు కావాలి. ఓకే, మీకు రిక్వైర్ ఉంది? ఫినాయిల్, సోప్స్, షాంపూలు, అట్లా డైలీ యూజ్ వస్తువులు ఏదైనా ఉంటే డొనేట్ చేయాలనుకుంటే చేయండి. సో చూసారా ఇలా పరిస్థితి, వీళ్ళని మెయింటైన్ చేస్తారంటే చాలా గ్రేట్ మేడం. అంటే ఈ సోల్ ఉండాలి వీళ్ళని తట్టుకోవాలంటే. నార్మల్ మాలాంటి వాళ్ళని తట్టుకోవాలన్నా చాలా కష్టం, దాంట్లో వీళ్ళంటి వాళ్ళని తట్టుకొని ఇంతమందిని మీరు డైలీ భోజనం ఇస్తూ వీళ్ళకి మళ్ళీ టైంకి ట్రీట్మెంట్ ఇస్తూ టాబ్లెట్స్ ఇస్తూ చేస్తున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇదే జరుగుతుంది. అది కూడా కరెక్టే. సో నెక్స్ట్ టైం ఎవరైనా బర్త్డేస్ లేదంటే ఏదైనా ఈవెంట్స్ నార్మల్గా వృధా ఖర్చు చేయకుండా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అందుకనే మేము 2K అయినది కాబట్టి డైరెక్ట్ ఇక్కడికే వచ్చినాం. సో ఇది మేము 10th క్లాస్, నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఉంది ఇక్కడ. సో ఎప్పటి నుంచి అనుకుంటుండే బయట ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ఫుడ్ డొనేట్ చేయాలని. ఫైనల్ ఈ రోజు అయింది. ఇలా ఫుడ్ డొనేట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీరు కేలు పెంచండి, మేము డొనేట్ చేస్తూనే ఉంటాం ఇట్లా. సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అయ్యి ముందు రోజు చెప్తే మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అంతేనా? చాలా మంది మీరు తీసుకురావాలన్నా తీసుకురావచ్చు, వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావచ్చు. ఫుడ్ మీరు తీసుకురావచ్చు, మేము అంటే మీరు ఒకవేళ వీలు కాకపోతే ప్రిపేర్ చేసి. సో నాన్ వెజ్ అయితే 14,000, వెజ్ అయితే 7,000. సో మినిమం, ఎందుకంటే 280 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. మళ్ళీ లేడీస్ జెంట్స్ 280 మెంబర్స్ ఉన్నారంట. సో చాలా ఖర్చు అవుతుంది. అందుకనే ఒక్క రోజుకి అంత ఖర్చు అవుతుందంటే దీనికి చాలా మంది స్పాన్సర్స్ కూడా కావాలి. మీరు మళ్ళీ డైలీ యూస్ కు మీరు స్నానం చేస్తానికి సబ్బు ఇవ్వచ్చు, సర్ఫ్ ఇవ్వచ్చు, బట్టలు ఉదవటానికి సోప్ ఇవ్వచ్చు, ఫినాయిల్ క్లీనింగ్ పర్పస్, ఫినాయిల్, హార్పిక్ అట్లాంటి ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు. సో అలాంటివి కూడా ఇవ్వచ్చు అంట. సో ఫుడ్ లేని టైంలో కూడా మన దగ్గర డొనేట్ చేసాక అంత మనీ లేకున్నా కానీ మన స్థాయిలో మనకి ఎంత అయిందో అవి పాత బట్టలు ఇచ్చినా సరే అంటుంది మేడం. సో చూసారు కదా, ఇది మీరు కొత్త బట్టలు కొనినప్పుడు గుర్తు పెట్టి మీ పాత బట్టలు ఇక్కడికి ఇచ్చేస్తాం. ఎందుకంటే వేస్ట్ పడేస్తాం, నార్మల్ చెత్తలో పడేస్తాం. అవే బట్టలు ఇక్కడ ఇస్తాం, మీరు వేసుకుంటారు కదా. సో ఇలా డొనేట్ చేయండి. సో మనసు ఉంటే చాలు, మార్గం ఉంటుంది ఆటోమేటిక్ గా. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనీయే ఇవ్వాలి, మనీయే డొనేట్ చేయాలి అనుకుంటారు. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. సో మీ మనసు ఒకవేళ ఇవ్వాలనుకుంటే అలా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు ఇక్కడ. అంతేనా? స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా. సో మేడం చెప్పినట్టు మనీ పరంగానే కాదు, వేరే విధంగా కూడా హెల్ప్ చేయొచ్చు మీ స్తోమత తగ్గట్టు. సో మేము ఈ వీడియో ఎందుకు తీసామంటే ఏదో సోది చెప్తూ ఒక్కరోజు హెల్ప్ చేసి చాలా గొప్పగా ఫీల్ అవుతలేం మేము. సో మీ పార్టీ కూడా ఇలానే జరుపుకోవాలని, అంటే ఈ వీడియోస్ చూసి ఎవరో ఒకరు మోటివేట్ అవుతారు కదా, మా లెక్క మా బర్త్డే పార్టీస్ జరుపుకుంటారు కదా ఇలాగా. సో ఆ కేక్ కట్టింగ్స్ అవన్నీ మనీ వేస్ట్ ఎవ్వరము. సో అది మన సాంప్రదాయం కూడా కాదు, ఇదే మన సాంప్రదాయం. సో చక్కగా గుడికి వెళ్ళి ఇతరులకు సాయం చేయడమే మన సాంప్రదాయం బర్త్డే రోజు. సో మీరు కూడా మీ బర్త్డే పార్టీస్ని వేరే మ్యారేజెస్ ఇంకా ఏదన్నా మంచి ఈవెంట్స్ ఉన్నప్పుడు సక్సెస్ స్పీడ్స్ ఇట్లానే జరుపుకోండి. ఇదనే కాదు, మీ దగ్గరలో చాలా మంది ఉంటారు, ఇలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉండండి. ఈ వీడియో అందుకనే తీసామన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా జరుపుకుంటారని, ఒక మోటివేట్గా ఉంటుందని ఈ వీడియోనైతే తీసాం. సో వాళ్ళతోని అంటే ఇప్పుడున్న ఈ కుళ్ళు కుతంత్రాల సమాజంలో ఒకరోజు పీస్ఫుల్గా వాళ్ళతో గడితే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ప్రతి ఒక్కరు హాయ్ చెప్పడం, మేము వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు మాతో డ్యాన్స్ చేయడం, ఇక్కడ బాయ్స్ ఎంతమంది అని అనుకున్న లోపే ఇంకా పక్కన చూస్తే ఇంకా చాలా గర్ల్స్ ఉండడం, వాళ్ళందరినీ మంచిగా చూసుకున్న మేడం కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సేవ అన్నట్టు ఇప్పుడు ఇదంతా. సో చాలా బాగా అనిపించింది. సో 200 చేంజ్ మెంబర్స్ ఉన్నారు కదా అందులో. సో
మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాం, ఫోన్ నెంబర్స్. సో దానికి కాల్ చేసి హెల్ప్ చేయండి. దీని అడ్రస్ ఇవన్నీ చివరిలో చెప్తాం, చూడండి. సో ఇదన్నమాట. సో మీరు కూడా ఇలా జరుపుకుంటారని ఒక చిన్న మోటివేట్లా ఉంటుందని ఈ వీడియోని తీసాం. ఏదో ఓవర్ యాక్షన్ కోసం అయితే కాదు, ఏదో గొప్ప పని చేసినాం అన్నట్టు కాదు. అండ్ మోరోవర్ అక్కడ చూసారు కదా, సో ఎవరిది వాళ్ళు భోజనం తినకుండా ఎవరికైతే కాళ్ళు చేతులు లేవో వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు వెళ్ళి ఇవ్వడం అండ్ వాళ్ళ పని వాళ్ళే చేసుకోవడం, అది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సో చాలా గ్రేట్ కదా. వాళ్ళని ఫ్రీగా వదిలేశారు మేడం వాళ్ళు కూడా, మొత్తం ఒక రూమ్లో బంధించకుండా. వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. అంటే కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి, మీరు కూడా చాలా ఆనందిస్తారు. మాట్లాడాలో అచ్చా ఫోన్ అచ్చా మీ విషయాలు వస్తున్నాయి. బాయ్. సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఆయన సిగ్గు హర్తుడు. సూపర్ ఉన్నావు అంటే నిజంగా చాలా బాగా మాట్లాడిండు ఆయన. ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్ ఏముంది, పక్కన వాళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. బాయ్ బాయ్ అందరికి బాయ్. సాయి బాయ్. సాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మా 2K సెలబ్రేషన్స్. సో నా సెలబ్రేషన్ అయితే ఇలానే ఉంటుంది. నా సాంప్రదాయం అంటే మా హిందూ సాంప్రదాయం ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఆ కేక్ గోసుడు మీద అవన్నీ పట్టుకొని బ్లాస్ట్లు చేస్తే నో యూజ్ అనుకుంటున్నాను నా వరకు. మీరు కూడా అదే అనుకుంటే నాలాగా చేస్తానికి ట్రై చేయండి, ఏదైనా సక్సెస్ వస్తే. ఏమంటారు? అరే మీకేమనిపించింది? కేక్ అయితే ఓన్లీ మనమే తింటాం, అదే ఒక పూటకి అన్నం పెట్టినామన్న వాళ్ళకి. చూసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తింటున్నప్పుడు. మనం ఇప్పుడు ఏముంది, బర్త్డేస్ అయితే ఓనోనుకో తాపిస్తాం తినిపిస్తాం, ఆడు అట్లయినా సరిపోలే అంటాడు. అంత తాపి తినిపించినా కానీ సరిపోలేదు ఇంకోటి తెప్పి అంటాడు. కేక్ గోపిస్తారు 250 పెట్టి. తర్వాత మన నుంచి ఎంత ఆశిస్తారు? అవే పైసలు ఇలా పెడితే నువ్వు ఒకరికి తిండి పెట్టినోని అవుతావు. అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేస్ట్ ఆ కేక్ కటింగ్స్, ఆ పార్టీస్. ఆల్రెడీ కడుపు నిండినోనికి ఇంకా కడుపు నిండేటట్టు బిర్యానీ ఇప్పిస్తారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. అవన్నీ పైసలు వీళ్ళకి ఇస్తే వీళ్ళకి కొంచెం ఆసర అవుతుంది. మనీ అంటే లక్షలే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ నుంచి వందించినా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. చూసిరు కదా వాళ్ళు ఏమన్నారు, సోప్స్, పినాయిల్ డబ్బాలు, పాత బట్టలు ఉన్నా కానీ ఇమ్మన్నారు. ఆ స్టేజ్ లో ఉంది అక్కడ. సో అది ఎక్కడనో కాదు, మన జగన్గూడలోనే ఉంది అనమాట. జగన్గూడనే కాదు, లొకేషన్ వచ్చేసి మేడ్చల్ డిస్టిక్ షామీర్పేట్ మండల్, విలేజ్ వచ్చేసి జగన్గూడ. సో అటు సైడ్ కార్నర్ ఉంటుంది అనమాట సర్కిల్. తర్వాత అడ్రస్ మేము కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. సో ఆ డిస్క్రిప్షన్ అడ్రస్ చూసి మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేసి మా పేరు చెప్పండి జరా, అంటే మా తరఫు నుంచి వెళ్ళిరని. సో మేము కూడా ఒక హెల్ప్ చేసినామని ఒక ఫీల్ ఉంటుంది. సో ఇది హెల్ప్ఫుల్ కాదు, వాళ్ళకి ఆసరా అంటే సపోర్ట్ చేసినాం అంతే. మేము పోయాలా ఒక్క పూట అన్నం పెట్టి ఓ పెద్ద గొప్ప అది అని నేనైతే చెప్తలేను.
ఒక్క పూట మా తరపు నుంచి అయ్యింది మేము చేసినాం. ఉత్తుగా వేస్ట్ దానికి బ్లాస్ట్లకి కేక్లకి ఇవ్వకుండా. ఏంటంటే వీళ్ళిద్దరికి ఫ్యాన్స్ అయ్యారా వచ్చేటప్పుడు ఇలా రానిస్తలేరు. అన్న నిన్ను ఇక్కడనే ఉండి సాయికి చెర్రీకి అవునా ఏమో అన్నదా అక్క జెర్రీ సాయి అంటుంది. సో అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అనిపించింది నాకు. వీళ్ళని అంత అంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. వాళ్ళకి కాల్ చేసి ఒక రోజు ముందు ఇన్ఫార్మ్ చేయండి. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారంటే పెళ్లిళ్ళు అయినాక చాలా మంది ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా, ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిరంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట ఎక్కడున్నా సరే. ఈ చుట్టుపక్కల ఈ మేడ్చల్ దిక్కు మేడ్చల్ ఈ షాపేట చుట్టుపక్కల ఎక్కడున్నా వాళ్ళు వచ్చి వాళ్ళ వెహికల్లో వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. మీరు కూడా పోయి ఇవ్వచ్చు ఒకవేళ మిగిలిపోతే ఫుడ్ ఫంక్షన్స్ అవి అయిపోయినాక. అర్థమవుతున్నారా మీకు కూడా? మీ ఫంక్షన్స్ అవుతున్నాయి కొంచెం ఫుడ్ మిగిలిపోతుంది కదా, మనం ఏం చేస్తాం నాన్న పడేస్తాం ఏమన్నా తింటే అని. అట్లా పడేయకుండా వాళ్ళకి ఇస్తే అది కూడా తీసుకెళ్తారంట. దాంట్లో రావాలి మీరు కూడా హెల్ప్ చేయాలి. అలాంటి వాటికి ఈ కేకులు బంద్ చేసి జరా వడ్డించడం అంటే దానం చేయడం నేర్చుకోండి. మన సాంప్రదాయానికి మళ్ళీ తిరిగి రండి. అంతే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్ తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో ఎక్స్ప్లోర్ వీడియోతో టాస్క్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ 2K సెలబ్రేషన్ కంప్లీటెడ్ ఓవర్.